హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పిజ్జా తయారీ విధానం చూద్దాం. ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం బయట కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మన పిజ్జా తయారీ విధానానికి ముందుగా 1 కప్ మైదా పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక హాఫ్ కప్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వేసి కొంచెం వాటర్ వేసుకుని హాట్ వాటర్ వేసుకుని అలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలో వచ్చాక దాన్ని మూత పెట్టి 13 మినిట్స్ తర్వాత తీసి బాగా మిక్స్ చేశాక చపాతీ పిండిలాగా ఈ విధంగా చపాతీలా చేసుకుని మనం ఏ ప్లేట్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి తగ్గట్టు చపాతీ చేసుకుని అదేవిధంగా మనం దాంట్లో ప్లేట్లో సదురుకున్నాక పిజ్జా విధంగా అలా చుట్టుకుని ఒక స్పూన్ అన్న చాక్ అన్న తీసుకుని అలా కన్నాలు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ మైనస్, 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక చీజ్ వేసుకుని మొత్తం పిజ్జా అంతా చీజ్ వచ్చే విధంగా వేసుకున్నాక ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ వేసి ఒక చిన్న సైజ్ ఆనియన్, టమాటా వేసి బాగా వేసాక మళ్ళీ దానిపైన చీజా వేయాలి. మనకి పిజ్జా బేస్ బాగా రావడానికి మనం చీజా వేసాక పిజ్జా చుట్టూ ఆయిల్ వేసాక 5 to 10 మినిట్స్ హీట్ చేసిన గిన్నెలో పెట్టి మూత పెట్టాక ఒక 40 మినిట్స్ చూసాక పిజ్జా రెడీ అవుతుంది. మనకు కావాల్సిన పిజ్జా రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ like and subscribe friends.